ఆశ లేని జీవితాలను చిగురింప చేయగలవాడండి. మోడుబారిన జీవితాలను చిగురింప చేయగల సర్వశక్తిమంతుడు మన దేవుడై ఉన్నాడు. ఇక్కడ అబ్రాహాము మొదటిగా పిల్లలు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తితో దేవుడు వాగ్దానం ఇస్తూ దేవుడు అంటున్నటువంటి ఒక చక్కటి మాట, ఇక నుంచి నీ పేరు అబ్రాము అనబడదు, అబ్రహాముగా నేను నియమించి ఉన్నాను. అబ్రహాం అంటే ఇక్కడ అర్థం ఏమిటి? ఒకప్పుడు పిల్లలు లేని స్థితి, కానీ ఎప్పుడైతే అబ్రహాముగా మార్చబడ్డాడో అనేక జనములకు తండ్రిగా దేవుడు అతన్ని నియమించాడండి. నిజమే, మన జీవితాల్లో కూడా ఆశలు లేనటువంటి పరిస్థితిలో ఒక ఆశను పుట్టించగలవాడు. ఆశ లేని జీవితాలను చిగురింప చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఒకవేళ నీ హోప్స్ అన్నీ కూడా పోగొట్టుకున్నావేమో, నాకు పిల్లలు పుట్టరు, మా యొక్క కుటుంబంలో మా జీవితాల్లో ఈ అద్భుత కార్యం జరగదని డాక్టర్లు చెప్పినటువంటి మాటలను బట్టి మీరు ఎంతగానో బాధపడుతున్నారేమో, కలవరానికి గురవుతున్నారేమో, కానీ నిజముగా ఆయన వాగ్దానం ఇచ్చాడంటే ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. ఇప్పటి వరకు నీవు అనుకుంటున్నావేమో, మాకు పిల్లలు పుట్టరండి, డాక్టర్లు ఇలా చెప్పి ఉన్నారు, మరి ఇది అసాధ్యం. కానీ అసాధ్యమైన కార్యములను సాధ్యపరచగల సమర్థుడు మన దేవుడు. మా జీవితాల్లో కూడా ఒకప్పుడు పిల్లలు లేనటువంటి స్థితి, మా జీవితాల్లో కూడా పిల్లలు లేరు అనేటువంటి నింద, అనేకులు అనేక మాటలు అంటున్నప్పుడు వారి మాటలు విని కలవరము చెందినటువంటి పరిస్థితి, వారి మాటల ద్వారా కాస్త కొంత దిగులు పడినటువంటి సందర్భాలు అనేకములుగా ఉండి ఉన్నాయి. నిజమేనండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు కూడా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, మీ దాంపత్య జీవితంలో, మీ కుటుంబ సభ్యులలో మీకున్నటువంటి సమస్యను బట్టి తల్లడిల్లిపోతున్నారేమో, మాకు గర్భఫలం లేదని మీరు కృంగిపోతున్నారేమో, కానీ హృదయాన్ని పరిశోధించే దేవుడు, హృదయంలో నీవు కలిగి ఉన్నటువంటి ఆశను చూస్తున్నటువంటి దేవుడు నీకే వాగ్దానం ఇస్తున్నాడు. అబ్రాముకు ఎలా అయితే వాగ్దానం ఇస్తూ మాట్లాడుతున్నాడో, అబ్రాముకి అప్పటి వరకు పిల్లలు లేరు, కానీ అబ్రహాముగా మార్చి దేవుడు ఒక వాగ్దానం రూపముగా ఆయన్ను బలపరుస్తుంటున్నటువంటి మాట, అనేక జనములకు తండ్రిగా నియమిస్తానని. ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా దేవుడు బలపరుస్తూ నీ సంతానాన్ని అభివృద్ధి చేసి నీ ద్వారా శ్రేష్టమైన బిడ్డలను దేవుడు అనుగ్రహింప చేయడానికి ఇష్టపడతా ఉన్నారండి.